హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక అన్బాక్సింగ్ వీడియోని తీసుకొచ్చాను. అదే బాబా ప్రో మల్టీ ఫంక్షనల్ మొబైల్ ఫిలిం కటింగ్ ప్లోటర్ మిషన్. ఈ కటింగ్ మిషన్ ఏంటంటే మనకి కొత్తగా లాంచ్ అయిన మొబైల్ ఫోన్స్కి ముందు స్క్రీన్ గార్డ్ కానీ బ్యాక్ సైడ్ స్కిన్ కానీ మార్కెట్లో అవైలబుల్ లేనప్పుడు మనం ఈ మిషన్ని ఉపయోగించుకొని ముందు స్క్రీన్ గార్డ్ కానీ బ్యాక్ సైడ్ స్కిన్ కానీ మనం కట్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ప్లోటర్ మిషన్ అనేది పనిచేస్తుంది. దీన్ని మనం పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఢిల్లీ నుంచి పర్చేజ్ చేయొచ్చు, లేదా రాంచీ నుంచి పర్చేజ్ చేయొచ్చు, లేదా హైదరాబాద్ నుంచి కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. బాబా టూల్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. రేట్ అనేది చెక్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి. ఇదైతే మేము ఢిల్లీ నుంచి పర్చేజ్ చేశారు. ఇది చూడండి, దీని ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది. కొరియర్లో రావటం వల్ల ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పేసి దీన్ని చాలా పకడ్బందీగా అయితే ప్యాక్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాకింగ్ని అయితే మనం ఓపెన్ చేసి ప్లోటర్ మిషన్ ఎలా ఉంటుంది ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. Check the mic and make sure it sound right, boys. అంతేకాకుండా ఈ బాక్స్లో ఒక చిన్న బాక్స్ ఉంది, ఇంకా ఒక యూజర్ మాన్యువల్ ఉంది. ఈ యూజర్ మాన్యువల్ని మనం పూర్తిగా చదివినట్లయితే దీన్ని ఎలా ఉపయోగించాలనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి యూజర్ మాన్యువల్ని ఖచ్చితంగా మీరు పూర్తిగా చదవండి. ఇది ప్యాకింగ్లో నుంచి బయటికి తీస్తే ఈ విధంగా ప్లోటర్ మిషన్ ఉంటుంది. దీంట్లో 2 కలర్స్ ఉంటుంది, ఇది బ్లూ, ఇంకోటి బ్లాక్ కలర్ ఉంటుంది. ముందు వైపు చూస్తే ఇక్కడ బాబా టూల్స్ అని లోగో ఇచ్చాడు. ఇక్కడ ముందు వైపు కింద ఇక్కడే ఇదే ప్లేస్లో ఫిల్మ్ అనేది కట్ చేస్తుంది. పైన చూస్తే డిస్ప్లే ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం ఈ మిషన్ని ఆపరేట్ చేసుకోవాలి. బాక్స్లో చూస్తే ఇంకా 3 కటింగ్ నాజిల్స్ అయితే ఇచ్చాడు. స్క్రీన్ని ఆపరేట్ చేసుకోవటానికి టచ్ పెన్ ఒకటి ఇచ్చాడు. ఇంకా పవర్ సప్లై అడాప్టర్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ డీసీ సాకెట్ ఉంది. ఇంకా పీసీకి కనెక్ట్ చేసుకోవటానికి ఇక్కడ ఒక సాకెట్ ఇచ్చాడు. యూఎస్బి పోర్ట్ ఒకటి ఇచ్చాడు. బ్యాక్ సైడే ఫిలింని లోడ్ చేసుకోవటానికి ఇక్కడ ఒక లెవర్ ఇచ్చాడు. ఈ లెవర్ని మనం ప్రెస్ చేసి ఫిలిం అనేది మనం ఫ్రంట్ వైపు నుంచి లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాం. పవర్ ఆన్ చేస్తే ఇక్కడ లైటింగ్ కూడా ఇచ్చాడు. కలర్స్గా లైటింగ్ అయితే వస్తుంది. ఇంకా ప్లోటర్ అనేది ఆన్ అయిన తర్వాత డిస్ప్లేలో బాబా టూల్స్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇంకా వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. 1 లాంగ్వేజ్, 2 ప్రొడక్ట్స్, 3 రీసెట్, 4 వైఫై. ఈ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ముందుగా అయితే ఖచ్చితంగా వైఫై అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి. వైఫైని అయితే నేను కనెక్ట్ చేశాను. వైఫై కనెక్ట్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అకౌంట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఈ అకౌంట్ పాస్వర్డ్ ఏంటంటే మనం దీన్ని పర్చేజ్ చేసినప్పుడే దీంతో పాటు మనకి అకౌంట్ పాస్వర్డ్ అనేది మనకి పంపిస్తారు. అవి మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయినట్టయితే ఈ ప్లోటర్ మిషన్ అనేది బాబా టూల్స్కి సంబంధించిన సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్స్ అనేవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్లోటర్ మిషన్ అనేది అప్డేట్ అవుతుంది. దీన్ని ఇంకా నెక్స్ట్ వీడియో ఒకటి నేను చేస్తాను. ఇది ఎలా కట్ చేస్తుంది, ఇదేంటి, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ విధంగా మనం ఈరోజు బాబా టూల్స్కి సంబంధించిన ప్లోటర్ మిషన్ అన్బాక్సింగ్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.